హైదరాబాద్ ఎల్బీ నగర్లోని మన్సూరాబాద్ వాంబే కాలనీలో దారుణం జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకున్న ఏడాదికే గంగోత్రి అనే ఒక యువతి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తనను భర్త వేధిస్తున్నానంటూ సూసైడ్ లెటర్ రాసి మరీ మృతి చెందింది. 30 లక్షల కట్నం కావాలంటూ పలుమార్లు గంగోత్రిపై దాడి చేశాడు భాను. ఆమె పేరెంట్స్ పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడారు కూడా. అయినా సరే తీరు మార్చుకుని ఆ భర్త న్యూడ్ వీడియోస్ బయట పెడతానంటూ భార్యను వేధిస్తూ ఉండటంతో ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం ఆ కిరాతక భర్త పరారీలో ఉన్నాడు. కూతుర్ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. తన జీవితం మీద ఎన్నో ఆశల్ని పెంచుకున్నాడు. ఎలా అయినా సరే ఉన్నత చదువులు చదివించాలి, మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వాలి అని చెప్పేసి నా ఆశలు పెట్టుకున్నాడు. కానీ కూతురు ఒకరి ట్రాప్లో పడిపోయి ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత తాను 30 లక్షల రూపాయల కట్నం తీసుకొస్తేనే నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తాను, లేదు అని అంటే నువ్వు నాకు అవసరం లేదు అని చెప్పేసి నిత్యం ఆ అమ్మాయిని బెదిరించడం వల్ల మరోవైపు కొన్ని అశ్లీల వీడియోలు కూడా తీసి తన బెదిరింపులకు గురి చేసి సోషల్ మీడియాలో పెడతాను అని చెప్పేసి నూడ్ వీడియోస్ని కూడా పెట్టి బెదిరించడంతో గంగోత్రి ఆత్మహత్య చేసుకుంది. ఇక నా కూతురు లేదు, నా కూతురుని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను అనుకున్నటువంటి తండ్రి కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎందుకంటే ఇది ఎవరూ కూడా తీర్చలేనటువంటి లోటు అనే చెప్పాలి. చివరిగా మీ పాప ఎప్పుడు మాట్లాడింది? 2 డేస్ కింద మాట్లాడింది. ఏం చెప్పింది? ఏం చెప్పలే డాడీ, వాడు నన్ను మోసం చేసిండు డాడీ, నన్ను ఇట్లా అయింది సార్, నువ్వు ఎట్లా చెప్తా తింటే నేను మంచిగా ఉంటా డాడీ అని చెప్పింది. సరే మంచిగా ఉంటుంది అనుకో, నేను ఊరికి వెళ్ళేసరికల్లా వాడు మొన్న ఉదయం వచ్చేసి బెదిరించిండంట. వచ్చి నేను లేను ఇంటి దగ్గర, బాటలు పోతుంటే పట్టుకొని బెదిరించేసి అట్లా నాకు అడిగి మొత్తం పెట్టేస్తాను, నిన్ను ఎవరిని బయటికి రాని కూడా చేస్తాను అని చెప్పేసి బెదిరించింది. బెదిరిస్తే మా మమ్మీతో నాకేం తెలియదు, మా మమ్మీ షాప్లో చెప్పంటే ఆమె కడిపోయి ఆమెతో మాట్లాడానంట. మాట్లాడి మరి తర్వాతకి పోయి అమ్మాయిని బెదిరించిండు. ఇవన్నీ నాకు అక్కడ ఉన్నాయి, నువ్వు ఎట్లా చేస్తావు, ఏ రకంగా చేస్తావు ఇట్లా అని చెప్పేసి బెదిరించేసరికల్లా పోయి ఆత్మహత్య చేస్తుంది. భాను ఎప్పుడు పరిచయం అయ్యాడు, ఎలా పరిచయం అయ్యాడు మీ పాప? ఆమె కాలేజీలో వాళ్ళ చెల్లె క్లాస్మేట్ నందిని అని నా బిడ్డ క్లాస్మేట్. వీళ్ళ ఫ్రెండ్షిప్లో వాళ్ళ ఇంటికి ఎప్పుడు పోయినప్పుడు వాడు ఏ మాయ చేసిండు తెలియదు, ఏదో ట్రాప్లో పడేసి చేసిండు. అది చివరికి మొన్నటిదాకా మాకు ఈ విషయం తెలియదు. ఒక 20 రోజులు అంతే, 20 రోజుల బ్యాక్ తెలిసి అన్నయ్య ఉండి వాళ్ళని పిలిచిండు. సరే ఏదో అయిపోయింది కదా పెళ్లి చేసి, సరే మంచిగా అంటే వాళ్ళు పెళ్లి చేసుకోవాలని చెప్పి పెళ్ళి అది తెలియదు మాకు. సరే మంచిగా మాట్లాడేసి చేసి పంపిద్దామని చెప్పేసి పిలిస్తే వాళ్ళు నాకు కట్నం ఇస్తేనే చేసుకుంటా లేకపోతే లేదని అక్కడ వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. భాను దగ్గరే మీ పాప ఉంటుందా, లేదు అంటే మీతో పాటు ఉన్నదా ఇన్ని రోజులు? మాతో పాటే ఉన్నది, కానీ మధ్యాహ్నం కాలేజీ పోయినప్పుడు ఎక్కడ పోతారో ఏమవుతుందో తెలియదు, మేము ఎప్పుడు చూడలేదు. కానీ ఉదయం పోయి సాయంత్రం ఇంటికి వచ్చేది. ఆ రకంగా ఉన్నారు. ఆ మధ్యలో ఏం జరిగిందో కూడా మాకు తెలియదు. అది జరిగింది అక్కడ పోయి